నా అభిప్రాయం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కదుమూరు నియోజకవర్గంలో ఇంటూ నాగేశ్వరరావు గారిని ఎమ్మెల్యేగా చేయడం కోసం మా వంతుగా మేము కష్టపడి పనిచేస్తామని తద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ద్వారా రాష్ట్ర అభివృద్ధి కానీ పేదల సంక్షేమం కానీ సాధ్యం అవుతుందని భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పురుషుడు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి మనం ఇక్కడ కదుమూరు నియోజకవర్గంలో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు నిజంగా కూడా బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్టీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కానీ 1983లో ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని చదువుకున్నటువంటి బీసీలుగా ఉన్న నాయకులని, డాక్టర్లని, టీచర్లని, లెక్చరర్స్ని ఎంతోమంది కేవలం వాళ్ళ విద్యా అర్హత ఒకటి మాత్రమే చూసి ఎమ్మెల్యేలుగా చేస్తే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ఒక గొప్ప నాయకులుగా ఎదిగి వాళ్ళు రాజకీయంగా ఎంత ఎత్తుకు ఎదిగారో మనం అందరం చూస్తా ఉన్నాం. ఆ విధంగా బడుగు బలహీన వర్గాలకి పెద్ద పీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నాయకుడు నందమూరి తారక రామారావు గారు. కాబట్టి ఈరోజు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని రకాలుగా మనం చూడాలి, మనం మాట్లాడాలి. గతం మనం మాట్లాడలేదు. మొట్టమొదటిసారిగా ఒక దళితుడిని లోక్సభ స్పీకర్ చేసి దళిత జాతి గౌరవాన్ని పెంచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బాలయ్య గారిని, అలాగే ప్రతిభ భారతి గారిని కానీ ఇట్లా ఎంతో మంది వీళ్ళు ఈరోజు సామాజిక నాయకుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే వస్తుంది. మనం చెప్తా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి 5 ఇచ్చాం, నాకు ఎస్సీలు బీసీలు వీళ్ళందరికీ ఇచ్చామంటే నేను డిబేట్లో టీవీ డిబేట్లో అవతల ఆయన చెప్తుంటే నేను ఒక క్వశ్చన్ అడిగా, 5 పేర్లు వరుసగా చెప్పండి, సడన్గా చెప్పమని చెప్పి అడిగాను. 5 ఉప ముఖ్యమంత్రులు రకరకాల పేర్లు చెప్పని అడిగాను నేను. అంటే పేర్లు ఎవరికి తెలుసా మనకి ఎవరికైనా ఉప ముఖ్యమంత్రి పేర్లు? కనీసం ప్రభుత్వం తరపున వేస్తున్న పేపర్ యాడ్లో వాళ్ళ ఫోటోలు వేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి? ఆ శాఖకు సంబంధించి వేసేటటువంటి అడ్వర్టైజ్మెంట్ లో కింద ఎక్కడో చిన్నగా పేరు రాస్తారు మంత్రికి. మీరు మళ్ళీ బడుగు బలహీన వర్గాలు లేకపోతే బీసీలకు న్యాయం, ఎస్సీలకు న్యాయం అని మాట్లాడుతూ ఉన్నారు. అంతకన్నా హాస్యాస్పదం పోలేదు. అలాగే చిత్తూరులో మీటింగ్ జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, పెద్దిరెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా వరుస కూర్చోంటే చేతులు కనుక్కుని ఉప ముఖ్యమంత్రి పక్కన కూర్చోన్నాడు. మన మీడియాలంతా కూడా చూసాం. అది మీరు దళితులకి బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే గౌరవం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉప ముఖ్యమంత్రి ఎవరు తెలియదు. బీసీలో ఎవరైతే మంత్రిత్వ శాఖలు చేస్తున్నారో వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు రాష్ట్రంలో. కానీ రాష్ట్రంలో తెలిసిన పేర్లు 4 పేర్లు: సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు. ఇట్లాంటి ఈ పేర్లు మాత్రమే తెలుసు. అవునా కదా? కాబట్టి ఇప్పటికైనా సామాజిక న్యాయం కానీ ఏదైనా కాపాడుతుంది. వాళ్ళకి బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి వెన్నుముకగా తెలుస్తున్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 100% 1% కూడా మనం ఏ రోజు కూడా అన్యాయం కానీ అక్రమాలు చేయడానికి మన నాయకులు ఒప్పుకోలేదు. ఎంతో 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితంలో నచ్చలేని నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే 52 రోజుల పాటు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడితే 180 పైసలు దేశంలో కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు జరిగినట్టే అది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ అని చెప్పిన అంశాన్ని కూడా ఒకసారి అందరూ గుర్తు చేసుకోవాలని తెలియజేసుకుంటూ 100% ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి నారా
పార్టీ జెండాని నందమూరి